అక్క చెల్లి తమ్ముడి లేరు నిరంజన్ పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు ఊరే లేదు నాతో పేరే లేదు నీడా లేదు నాకే తోడు లేదు నేనెవరికి గుర్తే రాను ఎక్కిళ్ళే రావసలే నాకంటూ ఎవరు లేరే కన్నీళ్ళే లేవులే. హాయ్ హలో నమస్తే సస్రీకాల్ సలాం అలైకుం వెల్కమ్ యు ఆల్ టు మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అల్టిమేట్ వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ మైక్రాన్ డిటర్జెంట్ సోప్ సమర్పించు నా షో నా ఇష్టం పవర్డ్ బై టిఎస్ఎస్ టైగర్ సుపారీ. లోపల ఉన్నట్టు మాట్లాడుకున్నాం అనుకో మనుషుల మధ్య గొడవలు కొట్లాట్లు తప్పి ఇంకేముండవు. ఈ ప్రేమల గేమలు కూడా ఉండవు, అంతా ఉచ్చి తూచు. ఇప్పుడు మీ అరుపులు మీ కేకల మధ్య ఎంత ఉత్సాహంగా ఉన్నాను తెలుసా నేను. లోపల ఏం తెలుసా, గాడిదలా దొబ్బి తిన్నారుగా సైలెంట్ కూర్చోవచ్చుగా. నువ్వులే నీ హెయిర్ స్టైల్ మాత్రం అదిరిపోయింది అబ్బాయి. ఇది పై మాట. లోపల చెప్పనా, ఎక్కడెక్కడ ఇంటికెళ్ళి నీ హెయిర్ తెచ్చుకొని పెట్టుకున్నట్టు ఉన్నది అబ్బాయి. లేదే మీకే చెప్తున్నారు, కాన్సన్ట్రేషన్ వినండి. జనరల్ గా అందరూ చేసే తప్పేంటి తెలుసా, ఈ ప్రపంచంలో నీకంటే గొప్ప అందగత్తులు ఇంకెవరు లేరని చెప్తాం. కానీ లోపల ఏముంటుంది, గతి లేక మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి నీ అమ్మ నేను కూడా చూడాలి నేను. పక్కా కదా, ఏ కాక పక్కా. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాపం మరే నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఏ పోనీబే మళ్ళీ పాస్ అవ్వచ్చు, సప్లిమెంటరీ ఉందిరా, దీన్ని కూడా బాధపడతారా. ఇది పైన. లోపల ఏముంటుంది తెలుసా, దరిద్రుని అమ్మ ఫెయిల్ అయ్యాడు, నేను ఒక్కనే పాస్ అయ్యా. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీరు కాలేజీలో కూర్చున్నప్పుడు జనరల్ గా జరుగుతాయి. అమ్మాయిలకు కూడా ఏం జరుగుతుందంటే, కూర్చున్నప్పుడు లెక్చరర్ లెసన్ ఎలా ఉంది అనగానే అబ్బా సూపర్ సార్. యాక్చువల్ మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నీ బంద్ అర్థమైంది, నీకేమైనా అర్థమైందిరా నువ్వు చెప్పింది అనేది నీ ఇన్నర్ ఫీలింగ్ కదా. ఈ అమ్మాయి అయితే 10కి 100 సార్లు అదే ఆలోచిస్తుంది. లేడీస్ గురించి మనకు సంబంధం లేదురా, వాళ్ళకి మాత్రమే చెప్తాం. ఏంటంటే వీళ్ళ అమ్మ కలిసి చేసే పని ఏంటి తెలుసా, అక్కయ్య గారు ఏ చీర కొన్నారు, ఏ అబ్బా నువ్వు ఎక్కడికి ఉన్నావు ఈ డ్రెస్, అబ్బా వాట్ మ్యాచింగ్ ఏ బ్లూ మీద బ్లాక్, అబ్బా. కానీ లోపల ఏమంటే తెలుసా, ఈ అమ్మ ఇదే చీరది కట్టుకుని ఈ డ్రెస్ చేసుకుని గుడి దగ్గర వెళ్ళొచ్చుకైతే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. లోపల బయట ఒకే ఫీలింగ్ ఉన్న ఏకైక షో నా షో నా ఇష్టం రా. అవునా, ఎంత డీసెంట్ గా చెప్పారా. లోపల ఇంకోటి ఉంది కదా చెప్పాలి. జనరల్ గా మీకు తెలుగు వచ్చా, నేనేం చెప్పా, లోపల బయట ఒకే ఫీలింగ్ ఉంటుందిరా, అది నా షో నా ఇష్టం అని చెప్పా. మరి లోపల ఇంకోటి ఉంటుంది కదా, చెప్పండి ఏంట్రా, ఎవరి ముగ్గురు ఉంటారేంట్రా లోపల, తగ్గిపోతులేరా. ఇంతకుముందు మీకుండేనా అది. బయటికి వెళ్ళిపోను, నువ్వు బయటికి వెళ్ళిపో. లేలే ఇలా అన్నప్పుడు నీ లోపల ఫీలింగ్ ఏంట్రా, ఏం లేదు కదా, కూర్చో సైలెంట్ గా. సో మొత్తానికి ఏంటంటే లోపల ఏం వేసుకుంటాడో బయట ఏం వేసుకుంటాడో తెలియదు. నేను అంటుంది ఫీలింగ్ గురించి, మీరు ఇంకోటి అనుకున్నారు. పాపం వాడు మనిషే, అలాంటి వాడిని మనం పిలిచేద్దాం. तेरा मस्त हना नीకు तेरा व्यस्त हना సోపు వేస్తే వస్తానా చేపులన్నీ ఇస్తానా काटे सुकुंदा में दिल्ली कच्चा నీకే సుకోరాదా ముద్దు ముజ్జా దగ్గరైతే సిగ్గుపుట్ట దూరమైతే అగ్గిపెట్ట ఇద్దరైతే నిద్రైతా హత్తు పెర హత్తు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట అబ్బరై అల్లరట్ట. నెలకి జీతం బాగానే ఇస్తున్నాగా, సరిగా ఊడవడం చేత కదా నీకు. ఊడు ఎక్కడే, అక్కడున్న చెత్త ఇక్కడికి తెచ్చావరా గాడి. ఇంటి మూలన్న చెత్త నీళ్ళంతా చేస్తారా లఫట్. ఆర్పి ఇది లోపలిదిరా కాదు, నువ్వేదో మాట్లాడాలని వచ్చావు కాబట్టి నువ్వు మాట్లాడరా. నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నేను చెప్తా, వీళ్ళకి తెలియాలి. ఈ రోజు మీరందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఏదో అనాథాశ్రమం నుంచి నేను వచ్చినట్టు నన్ను చూసి అలర్జీ వచ్చి పట్టారేట, చెప్పలు కొట్టండి రా. నేను రా ఆర్పిని గుర్తుపట్టండి రా నన్ను ఒకసారి.
సరే ఆయన ఏం పచ్చుకోవద్దు కానీ మీరా నేను అందంగా ఉంటానని మీకు తెలుసు. పొద్దునే నా మొహం చూసి నేనే భయపడతానని మీకు తెలుసా? నా స్లాంగ్ కి పిచ్చి అభిమానులు ఉన్నారు తెలుసా? ఏదో ఒక రోజు మాట్లాడతా, మీకు అర్థమయ్యేలా మాట్లాడతా. నేను కాలు కొడితే కాలు కంగ్రాచులేషన్స్ అని అమ్మాయిలు ఉంటారు తెలుసా? మీరు కేవలం కింద కాళ్ళు కొట్టుకునేదే చూసుకుంటున్నారు, పైన ఎన్ని కొట్టుకుంటున్నాయో మీకేం తెలుసురా? సంటన్న యాంకరింగ్ అంటే నాకు ప్రాణం. నేను ఎప్పుడు వెళ్ళిపోతానా? ఈ షో వీడు ఒక్కడే చేసుకుంటే బాగుండు, నాకు వచ్చే చెక్కులు టీడీఎస్ కట్ కాకుండా తీసుకుంటే బాగుండు అని ఏదో ఫీలింగ్. సంటన్న చాలా అందగాడు. ఇది నిజం, ఇది నిజం. ఇక్కడున్న ప్రతి అమ్మాయి నాకు అక్కా చెల్లెలతో సమానం. పావని వచ్చిన దగ్గర నుంచి నేనే చూస్తున్నా, నువ్వే నన్ను చూడట్లేదు అని వాడి ఫీలింగ్. ఇవన్నీ నీకు ఎడ తెలుసా? ఏమో నాకు అన్నేలా తెలిసిపోతాయి అంతే. ఓ మై గాడ్, వాడు ఎలా 100 చెప్తుంటాడు కానీ మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. నిజాలు నా లవర్ దేవతనా లోపల లోపల చెప్పి నానా సంకల్ నాకు ఇస్తుందనా? ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుందనా? లోపలదిరా. బిలో యావరేజ్ ఉన్న అమ్మాయి కూడా చూడట్లేదన్నా నన్ను. నువ్వు ఎప్పటికైనా సరే సేఫ్ సైడ్ లో ఉన్నావు. వాళ్ళు చూసిన దగ్గర నుంచి జీవితం చక్కని ఆగిపోవడం చెప్తే రూపాయి లాభం లేదురా. ఈ మగవాళ్ళంతా మా ఆడవాళ్ళని పిచ్చి కుక్కలాగా చూస్తారు. బయట ఇలా చూస్తారంటే లోపల ఇంకెంతో ఘోరంగా ఉంటుందో. తెలుసుకున్నందుకు థ్యాంక్స్. వేరొక అమ్మాయి నాకంటే అందంగా ఉంటే నేను టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాను సార్. ఇది జనరల్ గా ఫ్రెండ్స్ కి చెప్తావు, లోపల దీని అమ్మ నాకంటే ఎందుకు మంచిగా ఉంది ఇది అని అనుకుంటాను. మేము లవ్ చేసే అబ్బాయిలకి మంచి మనసు ఉంటే చాలు చండి, మనక్కర్లేదు. అయ్యా నేను లవ్ చేసే అమ్మాయిలకి మంచి మనసు ఉంటే చాలు. లోపల లోపల చెప్పు. లోపల ఇదే, లోపల ఇదే. ఆర్పిఎన్ నాకు అమేయంగా వచ్చాడు ఇండస్ట్రీలోకి, కాకపోతే ఆ డాన్సర్ గా వచ్చుంటే చాలా బాగుండేది. నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పు. ఆ డాన్స్ ఏంటది? లేపి లేపి తంతాడు, లేపి లేపి తంతాడు. యాక్చువల్ గా వాడు అన్నది ఏంటంటే ఆర్పి అన్న కమెడియన్ గా ఇండస్ట్రీలోకి వచ్చాడు, ఫైట్ మాస్టర్ గా వచ్చింటే బాగుండేదని వాడి ఫీలింగ్. అంతే అంతే. లేపి లేపి తంతున్నావట. మన నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా కమెంట్. నా కమెంట్ నెక్స్ట్ లో ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఈ జనరేషన్ లో అంత మందిని మెయింటైన్ చేస్తున్నాడు అంటే వాడు కేక. నువ్వు ఫ్లో లో నిజాలు చెప్తున్నావు, తెలుసా నీకు ఆ విషయం? నిజాలే మాట్లాడాలి, చంటి ఉన్నాడు కదా ముందు అందుకే. యాక్చువల్ గా ఫోటో నాదన్న ఎవడో మార్ఫింగ్ చేసిండు దాన్ని. చెప్పు, ఆ అమ్మాయి పేర్లు చెప్పు. పావని, చిట్టి, స్వర్ణలత, అఖిల. ఇంకొకరు వాళ్ళ సిస్టరా? నువ్వు ఇప్పుడు చెప్పమంటేనే ఇంత ఆలోచిస్తున్నావు అంటే వాళ్ళకి తెలియకుండా ఇంకో చాలా మందిని మెయింటైన్ చేస్తున్నావు. ఇన్నర్ ఫీలింగ్ బయట చెప్తే ఎట్లా అన్న అట్లా చచ్చిపోతావురా ఈ పంచికి. మగాళ్ళు కోరుకుంటే 3 నిమిషాలని ఆలోచిస్తానేమో, ఆడవాళ్ళు కోరుకుంటే 6 నిమిషాలు కూడా ఆలోచించను, ఉల్లో వాలిపోతా. చచ్చేటప్పుడు నలుగురు ఉంటారంటారు కదా, వాళ్ళు వీళ్ళేనేమో చంటి. చచ్చేటప్పుడు నలుగురుంటే అక్కడ 5గురున్నాడు వాడు పూలు చేయడానికే. అంటే నలుగురు తోడొస్తారు కదా ఎప్పుడైనా. వాళ్ళు చచ్చిన తర్వాత కూడా తోడొస్తారు. శవం మీద ఏమైనా ఇంకా మిగిలిపోయిన గొలుసులు గిలుసులు ఏమైనా ఉన్నాయేమో అని. ఒకటి కొడితేనే తట్టుకోలేమన్నా, 5గురు 5 కాళ్ళతో కొడితే తట్టుకోవడం ఎలా? ఇంత చిన్న వయసులో నువ్వు జీవిత సత్యాన్ని తెలుసుకున్నావురా? ఆనందాన్ని ఎవరు కోరుకోలేరు, కానీ చెల్లించాలి భారీ మూల్యం.
మనీ ఉన్నంత వరకే మీకు మా పైన, తర్వాత మీకు పైన బర్త్ కన్ఫర్మ్ చేస్తా. భయ్యా ఈ పిక్కి నేను ఇంకేం కామెంట్స్ చెప్పలేను, కొద్దిసేపు మౌనం పాటిద్దాం. నువ్వురా యుగ పురుషుడివి. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నీ మనసులో చోటు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మనసు మమతలు సీరియల్ వచ్చేటప్పుడు మాత్రం రిమోట్ నాకు ఇస్తే చాలు. అత్త అడుగుతుందా అమ్మ చెప్తుందా కూతురికి? అమ్మాయి చెప్తున్నా. వాళ్ళ అమ్మ అమ్మాయికి ఏం చెప్తోంది చెప్పు. నువ్వు ఏడ్చింది చాలా అమ్మ, ఇంకా పెళ్లి చేస్తున్నావు కదా, అల్లుని బాగా ఏడ్పించావు అని చెప్తా. ఏమైనా సరే నువ్వు చెప్పిన కామెంట్ చూస్తుంటే మా అత్తగారు మా ఆవిడికి చెప్పింది కామెంట్ గుర్తుకొస్తుంది. పుట్టింట్లో దీపం వెలుగుద్ది, అత్తింట్లో దీపం ఆరుద్ది. ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? నల్గొండ. మమ్మీ 24 hours గ్రౌండ్ లో ఉండే అబ్బాయి అని చెప్పా కానీ గ్రౌండ్ ఉన్న అబ్బాయి అని చెప్పలేదు కదా. అమ్మాయికి ఫ్లోర్ గ్రౌండ్ తోటి పని లేదురా, బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు. నిజం కాదా? నిర్భయంగా ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది చెప్పు ఈ నిజాన్ని? ఆ మాత్రం బ్యాక్గ్రౌండ్ మేము కూడా క్రియేట్ చేసుకోగలం. ప్రపంచంలో ఒక మగాడి వల్ల నాశనం అవ్వడం జరుగుతుందో జరగదో తెలియదు, కానీ మీ వల్ల మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. యు ఆర్ ఎ క్రియేటర్. థ్యాంక్ యూ సేమ్ లైక్ యూ. క్రియేట్ చేయగలరు మీరు. I can create, I can destroy also. You can create a problem, you can destroy the problem also. నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. 20 సంవత్సరాలు పోషించానల్లుడు, అందుకే ఇంత ఏడుస్తున్నా. 80 సంవత్సరాలు పోషించాలరా, ఇంకా మేమైతే బాధపడాలి. Okay, next photo please. భయ్యా లాంగ్ డ్రైవ్ అని చెప్పి ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను ఎప్పుడు అనుకోలే. చంటి భయ్యా ప్లీజ్ కీప్ డిస్టెన్స్ 50 feet. కీప్ డిస్టెన్స్ 50 feet. అదే లారీ వెనకాల ఉంటది కదా. కానీ నాకు లారీ ముందే ఉందిరా. ఎంత దూరం ఉంటే అంత మంచిది కదా. కష్టమేరా నీతోటి. అన్ని నువ్వు ఒక్కడివే తింటే మిగతా వాళ్ళు ఏం తినాలరా? ఏమే అడ్జస్ట్ చేసుకుంటాం. దగ్గర ఎప్పుడు నాకు దూరంగా ఉంటుంది, దూరం ఎప్పుడు నాకు దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే నేను రైడర్ని కాబట్టి. ఒరే రచయిత, ఏదో చిన్నపిల్లాన్ని నీలాంటి వస్తే ఎలా నేను తట్టుకోవడం. చంటానా అబ్బా అబ్బా ఐ లవ్ యూ రా. వాళ్ళు లేవడం అనేసుకుని ఆడికాడి నవ్వేసుకుంటాడు. చంటానా ఆ గ్యాప్ లో నేను కూర్చుంటానన్నా ప్లీజ్. ఇద్దరి మధ్యలో సందు, నువ్వు దూరం నా ముందు. నువ్వు చేయరా విందు. మనం దరిద్రానికి దూరంగా ఉండాలనుకుంటాం, కానీ అదేంటో భయ్యా ఒక్కొక్కసారి దరిద్రమే మనకు దూరంగా ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఫోటో. 2 కొండల దగ్గర బీచ్ భలే ఉందనా. సరైన మూవీలా అల్లు అర్జున్ చెప్తాడు కదా టన్నులు ఉందని, అది ఇదేనేమో. నువ్వేంట్రా విరాట్ కోహ్లీ ఉన్నంత ఫామ్ లో ఉన్నావు. ఈ జోడిని చూసే డి జోడి కూడా వేస్ట్ అనిపిస్తుంది చంటి. అన్న గేదెలు గ్లాసులు పెట్టుకుంటే ఇంతకంటే అందంగా ఉంటాయి అన్న. గేదెలతో పోలిస్తావు వాళ్ళని. చూడు ఆర్పి ఫ్యామిలీని చూడు. ఆర్పి ఇక్కడ ఉన్నారని వాళ్ళకి చెప్పు. చంటి ఫస్ట్ ఆ రెండింటిని తీసుకెళ్లి నీళ్ళల్లో తోమండి, ఆ తర్వాత మేతం వేయండి. ఏమో మంచిగా వేస్తుంది పందుల పెంపకం. కుసఫరీ. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వీళ్ళు ఈ రోజుల్లో ఇలా ఉన్నారంటే ఇంకా ఆ రోజుల్లో ఇంకెలా ఉంటారు. అగిపులకు అగినప్పుడే ముద్దు పెట్టాలి, ఇప్పుడేం లాభం అన్నా.
ఏ కాకా బలేగును మీ తాత సేమ్. బలానికి తానికి అని అడిగితే ఆడాళ్ళు ఇట్లా ట్రై చేస్తుంది. నువ్వు ఎన్ని బుల్లెట్లు ఇచ్చినా గన్ చెడిపోయింది. ఎవడరా అంది ముసలోడు అన్నది? ముసలోడు అంటే గుడ్డలు కూడా తీసి కొడతా. ముసలి అంత రొమాంటిక్ గా ముద్దు పెట్టింది అంటే అది ఆశిస్తుంది అన్న. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చంటి గాలిలో గొడ ఎగురుద్ది, నెక్క చినిగిద్ది, నీకు చాక్లెట్ దొరుకుద్ది. ఎక్కడ పెట్టాం కాదన్నా, నీడొచ్చిందా లేదా? వర్షం వచ్చినప్పుడు చేతిని పట్టుకోవాలి, ఎండ కొట్టినప్పుడు వెనక పెట్టుకోవాలి. పుట్ట గొడుగులా వాడికి గొడుగు పెరిగింది. గొడుగు పెరగడం ఏంటమ్మా? వాడికి వరదకు దురదకు ఇబ్బంది లేకుండా పెట్టుకోండు. ఏమిరా నీ పేరు? శ్రీకాంత్. భలే ఉన్నావురా. అందుకనే నీ షోకి వచ్చినానా. ఒక బౌల్లో మీ అందరి పేర్లు రాశాను. ఎవరి పేరు వస్తే వాళ్ళు టాస్క్ చెప్తాను, ఆ టాస్క్ చేయాలి. ఆ టాస్క్ చేస్తే ఈ చాక్లెట్ వాళ్ళకి ఇచ్చేస్తా. ఓకే? అఖిల. ఎవరు అఖిల? సూపర్ హిట్ పాటలు ప్లే చేస్తా. పాటకు తగ్గట్టుగా నువ్వు సిగ్నేచర్ స్టెప్ చేయాలి. ఓకే, 1 2 3 సాంగ్ ప్లీజ్. దొరద భలే గొక్కుంది. దయచేసి ఈ చాక్లెట్ నువ్వు తీసుకో. నేను పాటలు పెడతాను, దాని దగ్గర స్టెప్ ను వేయరా. నీకు కూడా చాక్లెట్ ఇస్తా, ఇది కన్ఫర్మ్. నాతో అయినంత వరకు ట్రై చేస్తానా నీకోసం. ఓకే, సాంగ్ ప్లీజ్. జాగుమాని కలపర జత చేరి నేడు జతి జరుపర జర జల్ది జల్ది పెందర కడనే దాదా వడి అంతరంగ సంబరమునకే దాదా. ఏ కాకా లాస్ట్ పాట చేస్తా. ఇప్పుడు దులిపేయాలి. రెడీ? జనరల్ గా ఎవడైనా వీణ స్టెప్ అంటే వీణ తీసుకొని పైకి లేస్తాడు. వీడు వీణ తీసుకొని కింద కూర్చున్నాడు. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా సెలబ్రిటీ. జనరల్ గా ఇప్పటిదాకా మీరు నేను కొట్టుకున్నాం, కానీ ఇప్పుడు మన ముందుకు వచ్చే సెలబ్రిటీస్ మధ్యలో పుల్లబెట్టి మరీ కొట్టిద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ శ్రీకృష్ణ అండ్ మౌనిమా ప్లీజ్. Make
కష్టపడి అల్లు అర్జున్ స్టేజ్ బద్దలేలా చేస్తే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే చేస్తే ఇదే. ఓ ఇది కదా, ఇది సూపర్ మచ్చి చేస్తాను నేను. ఏది సూపర్ మచ్చో ఏది బ్లాక్ బస్టర్ తెలియకపోతే ఎలా? అల్లు అర్జున్ గారి స్టెప్స్ లో మెస్మరైజ్ అయిపోతుంది. సరే ఏ షోకి వచ్చావు అదేం తెలుసా? మీ ఇష్టం, మీ ఇష్టం. ఏ షోకి వచ్చారు? నా షో. వెల్కమ్ శ్రీకృష్ణ గారు అండ్ మౌనమి గారు. థ్యాంక్ యూ. జనరల్ గా ఇక్కడ వచ్చిన ప్రతి సెలబ్రిటీ తోటి నేను ఒక సిగ్నేచర్ చేపిస్తాను. ఓకే, మీతో పాటు వాళ్ళు కూడా చేస్తారు సిగ్నేచర్. ఓకే సూపర్. రెడీ? చాలా మీకు నేర్పిద్దాం. ఓకే 1 2 3 గో. సూపర్, చాలా సింపుల్. చూసావా? రెడీ రెడీ 1 2 3. ఓ మై గాడ్, చాలా సూపర్. మన రౌండ్ లోకి వెళ్ళిపోతాం. చాలా సింపుల్. ఇప్పుడు జనరల్ గా మేము ఇందాక వరకు మేము కొట్టుకొని వచ్చాం. ఇప్పుడు మీ ఇద్దరు కొట్టుకొని రావాలి. కొట్టుకోవడం అంటే ఆ కొట్టుకోవడం కాదు. జనరల్ గా ఏదైనా టాపిక్ చెప్పి కొట్టుకోమంటారు. నా గేమ్ లో వెరైటీ ఉండదంటే ఎవరి ఇన్నర్ టాలెంట్స్ ని వాళ్ళతోటి కొట్టిస్తా. ఇప్పుడు మీరు పాటలు పాడతారు, దానిలోనే కొట్లాట. ఫైట్ ఫైట్ విత్ షాట్. ఓకే, బేసిక్ గా మీరు అబ్బాయిలకు సపోర్ట్ చేయండి, మీరు అమ్మాయిలకు సపోర్ట్. గర్ల్స్ ఆర్ విత్ మీ. అబ్బాయిలు కమాన్. ఒకడొచ్చాడు మీకోసం, వాడే నేను. నేను డెడికేట్ చేస్తాగా అబ్బాయిలకు ఒక పాట. ఇప్పుడు 1 2 3 సాంగ్ ప్లీజ్. మగాళ్ళు ఒట్టి మాయగా ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే మీరందరూ అంతే. కాదని ఎవడైనా అన్నాడా? మా పవర్ స్టార్ గారు ఎప్పుడో చెప్పారు, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఓకే 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 ఓకే. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, నిద్ర లేపింది పురుష ప్రపంచం. మీరు లిరిక్ మార్చి పాడితే తొండి. లిరిక్ మార్చి పాడితే తొండి. మీరు మార్చుకునే సరే. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. ఈ పాట రాసిన వారు మగవారం, అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు ఇల్లాలే ఆ పరిపూర్ణత ఇచ్చేది మగవారం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి. జాజి పూలు తెలుసు కదా, మల్లె పూలు తెలుసు కదా, గుర్తుపెట్టుకోండి. జాజి పూలు వావానండి, మల్లె పూలు, జాజి పూలు మల్లె పూలు కలువ పూలు కాదు, ఆడాళ్ళు చెవిలో పూలు. జూన్ గాని జూలై గాని ఎప్పుడైనా గాని చేస్తారు ఏప్రిల్ ఫూలు. అందుకే నమ్మద్దు నమ్మద్దు నమ్మద్దు, నమ్మినా ప్రేమించి బిచ్చగాడు అవ్వద్దు. ఇప్పుడు ఒక కంక్లూషన్ ఇద్దామా? కంక్లూషన్ ఇంకా కాంపిటీషన్ లో ఓడిపోయారా? ఇదిగో ఓడిపోవడం అంటే ఏం లేదు. టాలీవుడ్ లో మగవాళ్ళకి పరంగా ఎక్కువ పాటలు ఆడవాళ్ళ పరంగా ఉంది. నేను అందించుకొని ఆడదాని వారు చూపుతో పాడు. ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరు పాడతారు. ఫైనల్లీ ఒక మగవాడికి ఒక మొగుడికి పెళ్ళ అవ్వాలి కాబట్టి ఫైనల్లీ ఆ మొగుడు చెప్పింది వినాలి కాబట్టి మొగుడు చెప్తే వినాలి మగ మహారాజుకి జై. మొగుడు చెప్తే మగ మహారాజుకి అంతే.
అమ్మాయిలు అందరూ ఇంత కామ్ గా ఉంటారు ఎట్లా చెప్పండి అసలు? సపోర్ట్ లేదు. యాందిరో నిమ్మగాళ్ళలో అంత ఇరైపోయే గొప్ప ఎప్పుడు మా ఆడాళ్ళ పొకడ చూసి ఆడడం తప్ప రోజున ఆడదాకొచ్చు అక్కడి వరకు ఏవచ్చి మాకు అంతకంటే రాదు, మరి నీకేంది గొప్ప. సరే ఫైనల్ గా చెప్దాం, అందరూ ఈక్వలే కాబట్టి సార్ షేక్ అండి. ఇదే కార్యక్రమంలో తేల్చి చెప్పేది ఏమంటే మగవారు ఆడవారు ఇద్దరు సమానమే, కాకపోతే ఆడవారి కన్నా మగవారు ఇంకొంచెం ఎక్కువ సమానం కాదు. ఇక్కడ యాంకర్ ఎవరు, జడ్జి ఎవరు? ఇది నా షోకి నీ పెత్తనం ఏంటి నాకు అర్థం కాదు. దారుణంగా వచ్చి ఫైనల్ గా ఆడవాళ్ళు గొప్ప వాళ్ళు తోపులు ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు కనుక ఈ మాట చెప్పకపోతే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఉండదు. అది ఆ మాత్రం భయం ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి నిన్నగాక మొన్న వచ్చారు పిల్లలు, నేడు మేమే వండుకున్నాం. నేను వండుకోవడం పెద్ద కష్టమైన విషయం చాలా సింపుల్ అమ్మా. నల భీమ పాకం అన్నారా, నల భీమిని పాకం అన్నారా? మీరు ఎన్ని మాటలు చెప్పినా ఈ సృష్టికి ద సోర్స్ ఆఫ్ క్రియేషన్ ఈస్ విమెన్. ఉమెన్ లోనే మెన్ ఉంది కాబట్టి. కాదు ఈ షోకి ఇద్దరు మగవాళ్ళని పిలవచ్చు కదా, మరి ఆరు మనిషిని ఎందుకు పిలిచారా? అవును, మరి ఆరు మనిషిని ఎందుకు పిలిపించారు? మా ఆడవాళ్ళు ఎందుకు పిలిపించారు మీరు? ఓకే, సో మొత్తానికి కంక్లూజన్ లో చెప్పేది ఏంటి అంటే ఆడవాళ్ళు గ్రేటు కాదని మేము అనం, వాళ్ళు గ్రేటు అని చెప్పింది కూడా మేమే కాబట్టి మనందరికీ ఊహేసుకుందాం. అయితే ఇప్పుడు నేను పని చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ బ్యూటిఫుల్ లేడీస్ అందరి కోసం పార్ట్ డెడికేట్ చేద్దాం. చూసావా, ఇప్పుడు కూడా ఒక మగాడే చేస్తున్నాడు, మన మగాళ్ళ కోసం సాంగ్ ప్లీజ్. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది మీకు తెలుసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో ఏమైందో ఏమైందో. Okay, let's begin now, prank call. Nice term. మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, ఎవరి జీవితమైనా నాశనం చేసేయచ్చు. దీనిలో లింక్ ఏంటంటే మీరు ఫోన్ చేసినప్పుడు వారు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు, మీరు మీ పేరు చెప్పకూడదు. ఓకే, అలా ఎక్కువ ఎవరితోటి మాట్లాడతారు, ఎవరిని ఆడుకుంటారు వాళ్ళే గెలిచినట్టు. ఓకే, సో మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకున్నారు? దీపు. దీపు, నీ దీపం ఆర్పేయడానికి వస్తున్నారు. మౌనిమా. దీపు గారండి? అవునండి, ఎవరు మాట్లాడారు? దీపు గారు, అసలు మీరు తమన్ షోస్ కి వచ్చారు కదండి, తమన్ గారి షోస్ కి యుఎస్. అవునండి. అసలు మీరు డాన్స్ చేస్తే నా మతి పోయిందండి ఆ రోజు. ఎవరండి మాట్లాడేది? నాకు మా చెల్లికి అయితే అసలు నిద్ర పట్టలేదండి. రఘువరన్ బీటెక్ లో మీరు అమ్మ గురించి ఒక పాట పాడారు కదా, అసలు ఆ పాట వింటే నేను ఏం చేశానండి. అంత టచింగ్ గా ఎలా పాడగలిగారండి మీరు? అండ్ బై ద వే, మా చెల్లంటే గుర్తొచ్చిందండి, మీరు అసలు ఫ్యాన్స్ పర్మిషన్ ఇవ్వకుండా మీరు పెళ్లి ఎలా చేసుకున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి ఫస్ట్. కాదండి, మా చెల్లి అసలు అన్నము గాని నీళ్లు గాని ముట్టుకోవట్లేదండి మీకు పెళ్ళయిందని తెలిసిన దగ్గర నుంచి. తినమని చెప్పండి, నేను చెప్పానని చెప్పండి. మా చెల్లి అసలు ఒక రూమ్ లోంచి బయటికి రావట్లేదండి, ఒకటే గదిలో అలాగ చీకట్లో అలా పడుకొని దీపు 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 అని మీ పాటలు మీ వీడియోలు అలా అదే పనిగా చూస్తూ ఉందండి యూట్యూబ్ లో. మీ జుట్టు అంటే ఎంత ఇష్టమో అండి మా చెల్లికి. అంత సింపుల్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? మీరు ఏ షాంపూ వాడతారు చెప్తారా? మీరు అసలు తమన్ గారి షోస్ లో మీరు పాడుతూ ఉంటే మైమర్చిపోయానండి నేను. దీపు 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 అని అరిచానండి ఆడియన్స్ లో. మీకు వినిపించిందా? వినిపించిందండి, మీ వాయిస్ క్లియర్ గా అనిపించింది. అతిలోక సుందరి అయితే అది నా కోసము, లేకపోతే మా చెల్లి అయితే అసలు ఎంత కనెక్ట్ అయిందంటే మా చెల్లి కోసమే మీరు పాడారని కనెక్ట్ అయిపోయి అప్పటి నుంచి పిచ్చిదైపోయిందండి. మీరు అసలు అలా ఎలా పెళ్లి చేసుకుంటారండి ఫ్యాన్స్ ని అన్యాయం చేసేసి? హలో, సమీరానా మాట్లాడేది? సమీరా?
సమీర్ ఎవరండి? సమీర్ ఎవరండి? ఇంకో ఫ్యానా? నేను మా చెల్లి తప్ప ఇంకెవరు ఫ్యాన్స్ ఉండడానికి వీల్లేదు మీకు, అంతే. మీరు నాతో మాట్లాడండి. మీరేంటి డిస్కషన్లు పెడుతున్నారు? పక్కన ఉన్నది మీ ఆవిడ ఏంటి చెప్పండి. అవునండి, మా ఆవిడ పక్కన. మీరు అసలు మీ ఆవిడకి ఒకసారి ఫోన్ ఇవ్వండి. చెప్పు అసలు మీరు ఎవరండి పెళ్లి చేసుకోవడానికి దీపు గారిని? మీరు చేసుకోండి. సీరియస్ గా మాట్లాడుతున్నానండి, ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. మీకు అర్థం అవ్వట్లేదు. మా చెల్లి అసలు ఎంత అయిపోతుంది కదా, అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆవిడికి విడాకులు ఇచ్చేసి వచ్చి మా చెల్లి మెళ్ళ తాళి కట్టి దానికో జీవితాన్ని ఇవ్వాలి మీరు. దీపు గారు, నేను మీతో మాట్లాడుతున్నాను. మీ ఆవిడ గారు ఎందుకు పక్క నుంచి మాట్లాడుతున్నారు? ఆవిడ గారు మాట్లాడకండి. ఓకే సరే, విడాకులు ఇచ్చేస్తానండి. ఓకే అండి, మరి మేము మా విడాకులు కట్టుకుంటామండి మా గుమ్మానికి. ఏ దీపు, నీకు ఏమాత్రం అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఏ అమ్మాయినా పొగిడితే అంతసేపు పొగిడించుకుంటావా? మరి పొగిడించుకోకుండా ఏం చేయాలి? ఏ పక్కన మీ ఆవిడని పెట్టుకోండి మరి. ఓహో, మీ ఆవిడ ఎలాగో పొగడట్లేదని ఎవరు పడితే ఆడు పొగిడితే పొగిడించుకుంటావు. ఎలా ఉన్నారు చెట్టి గారు? అరే గుర్తుపట్టావా? కాదు, ఇంతకీ నీతో మాట్లాడింది ఎవరు చెప్పు? అదే నాకు ఎవరైనా తెలియట్లేదు. నీకు వెలగట్లేదు అయితే? వెలగలేదు. నీతో ఇప్పటిదాకా మాట్లాడింది అక్క చెల్లెల్లో అక్క. అక్క వాళ్ళ చెల్లెలకి ఈ అమ్మాయి అక్క. వరుసకు వాళ్ళ నాన్న కూతురు కూడా అవుతుంది. ఇంకా వాళ్ళ మమ్మీ కూతురు అనుకున్నాను. దూరంగా రిలేషన్ వాళ్ళ చెల్లెలు కూడా. ఎవరు మౌనిమానా లేకపోతే ఎవరు? సరే, థ్యాంక్ యూ, బాగానే గుర్తుపెట్టావు దీపు. మౌనిమాన ఇప్పటిదాకా మాట్లాడింది. థ్యాంక్ యూ సో మచ్ చెట్టి గారు. మీ చెల్లి నెంబరు ఎందుకు? చెల్లి అంటున్నావు కదా, అది అంటే మీరు చెల్లి అంటున్నారు కదా, నాకేదో ఒక రకంగా ఏమనిపించింది మీకు? నీకు ఒక విషయం తెలుసారా? ఏంటది? వాళ్ళ చెల్లెలు చాలా అందంగా కూడా ఉంటుంది. అంటే అందంగా అంటే వాట్ ఇస్ థింకింగ్? ఒక అందమైన అమ్మాయికి ఒక అందమైన అబ్బాయి ఉంటే జోడీ బాగుంటుంది, కానీ నీలాగా బీభత్సంగా ఉంటే కష్టం. అంటే ఆ అమ్మాయి వాళ్ళకంటే అందగాడివిరా నువ్వు. నా అందాన్ని ఆన్లైన్ లో కొంటున్నారు తెలుసా? ఆన్లైన్ లో 10,000, 40,000, 50,000, వాట్ ఎవర్ ఇట్ మే బి, మషన్ షుడ్ బి. ఆవిడికి అదృష్టం లేదు, బట్ ఐ థింకింగ్ అబౌట్ అదిరా. దట్స్ ద స్పిరిట్. అది ఒక అమ్మాయిని అన్నా కూడా అన్న చూసావా? అదిరా స్పిరిట్. నేను పెళ్లి చేసుకుంటావు అనింది. థ్యాంక్ యూ ఆర్పి, థ్యాంక్ యూ. నాకు తెలిసిన డాక్టర్ దగ్గర ఖచ్చితంగా తీసుకెళ్తాను. కూర్చో. డాక్టర్ దగ్గరికి కదా? కూర్చో. ఆర్పి అంటే రైట్ టు పవర్, రెగ్యులర్ పర్సన్, రెడీ టు ప్లే. మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? దామినికి చేద్దాం. దామినికి ఫోన్ చేద్దాం. To copy this tune, press star and 9. Charges apply. హలో హలో, హాయ్ అండి. ఎవరండి మాట్లాడేది? నేను మీ ఫ్యాన్ అండి. మీ పేరు? నా పేరు నరసింహ. ఓకే. Actually, I just came back from USA a couple of weeks back. Okay. I guess you participated in Mahima concert with Karthik, right? Yeah, I did. Yeah, నేను ఆ కాన్సర్ట్ కు వచ్చానండి. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఫీనిక్స్ లో మీరు Forever 21 లో షాపింగ్ చేసినప్పుడు కూడా చూశాను. నేను ఫీనిక్స్ కి రాలేదు యాక్చువల్లీ. I know that you came to Phoenix with Karthik, right? No, I didn't come to Phoenix. Okay. అయితే నేను మిమ్మల్ని ఎక్కడ చూశాను? నేను హ్యూస్టన్ కూడా వచ్చాను. అయితే హ్యూస్టన్ లో చూస్తుంటారు మీరు. Maybe, I was confused. Actually, I want to meet you once, Damini garu. మీట్ అంటే యాక్చువల్లీ నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ, బట్ నేను అవన్నీ క్యాన్సిల్ చేసుకుని మిమ్మల్ని కలుద్దామని, అంటే లైక్ ఐఎమ్ వెయిటింగ్ హియర్ అబౌట్. నేను మీకు ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. బట్ వై మీరు ఐ మీన్ వై షుడ్ ఐ మీట్ యూ? ఇప్పుడు మర్యాదగా కలవమంటే ఏంటండి ప్రాబ్లం? చంటి గారు, శ్రీకృష్ణ, మీకేం మాయరోగం కలవడానికని అడుగుతున్నా. చంటి గారు నాకు ఇలాగ సర్ప్రైజ్ మర్యాదగా గిఫ్ట్ ఇస్తాము మిమ్మల్ని కలవండి అంటే. బట్ వై? ఫీనిక్స్ కి మీరు వెళ్ళలేదా? ఫీనిక్స్ వెళ్ళలేదండి నేను. ఎవరు వెళ్ళొద్దన్నారు మిమ్మల్ని?
వెళ్ళండి. నేను వద్దన్నావా? 3 గంటలు జర్నీ చేసి ఫ్లైట్ రాయడానికి ఏం పోయాక మీకు ఎందుకు వెళ్ళలేదు? ఆగు ఒక్క నిమిషం. నేను బాగా ప్రేమించే నీ కోసం పడి చచ్చిపోయే ఒక మగాడని చెప్పుకునే ఒక అన్నయ్య నీ కోసం మాట్లాడతా. అన్నయ్య కదా అన్నమయ్య. హలో హలో. ఏమిలే నేను మీరు పాటలు పాడతానే ఏముండాలి మీరు? నేను ప్రేమిస్తుంటా. నాకు తెలిసిపోయింది ఏంటి మీరు ఎంత ట్రై చేసి తెలిసిపోయింది నేను ప్రేమిస్తాను ముందుగా నీకా. అది ప్రేమికులు లక్షణం, అది ఈపుకు తగలుతా ఉండాలి చూపులు. ఇంకోటి ఏంటంటే నువ్వు ప్రతి పాటని నేను అక్కడ అభిషేకం చేపిస్తా ఉంటా మా ఊళ్ళో. అది మనం ఒకరు అర్థం చేసుకుని ఒక శృతి, ఒక లయ, ఒక టెంపో, ఒక సుమ్మో, ఒక రితము, నా దమ్ము, అట్లా ఏదన్నా అంటే నేను కూడా మంచి యాక్టర్నే. ఏమిలే పెళ్లి అయిపోయిన తర్వాత సాంబార్ వండుకునేవా గిరిటి పెట్టో చెప్తాను ఏమన్నా దాన్ని. అది ఇంకేమిలే మీ అక్కతో నేను మాట్లాడేస్తా. ఇప్పుడు కట్నం ఏం బల్లే. అవును, పట్నం ఉంటే చాలు. అవును కరెక్టే. సరే ఇగో ఇవన్నీ కాదు కానీ దామిని, ఇప్పుడు బాహుబలిలో పచ్చబొట్టేసిన అనే పాట నువ్వే పాడేవని చెప్పుకొని తిరుగుతున్నావు కదా, పచ్చబొట్టేసిన పాట పాడవా? పచ్చబొట్టేసిన కుండవాడాలి చిత్రాలని పంచుకుంటానురా కట్టేసిన కుంటరోడాలితో కంటి కంటాలని చిత్తుకుంటానురా వేగన్మానాటమై వేచి ఉన్నానే చెయ్యి నీ చేతిలో చేరగా రెక్క విప్పింది నా తొందర. ఓకేనండి దామిని గారు, బాయ్ బాయ్ బాయ్. ఈ బ్రహ్మాండమైన ప్రాంక్ కాల్ లో జనరల్ గా ఎవరో ఒకళ్ళు విన్నర్ అవ్వాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ యాక్చువల్గా అయితే విన్నరు తో పాటు ఆ అమ్మాయి కూడా విన్ అయింది. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా ఆట నా ఇష్టం. దీనిలో చాలా సెల్ఫ్ డబ్బాలు చెప్పుకోవాలి, సెల్ఫ్ డబ్బాలు చెప్పుకోవాలి, నువ్వు కూడా సెల్ఫ్ డబ్బాలు చెప్పుకోవాలి. నువ్వు ఎప్పుడైనా నీ గురించి ఎప్పుడైనా సెల్ఫ్ డబ్బా చెప్పుకున్నావా? అస్సలు ధైర్యం లేదు నాకు ఇలా చెప్పుకోవడానికి. ఎప్పుడు చెప్పుకోలేదా? సెల్ఫ్ డబ్బా రాదా మీకు? ఓకే, నీ గురించి? నాకు వచ్చు. అది మరి తోపులకే కొన్ని తోపు విషయాలు తెలుస్తాయి, అన్తోపులకి నాన్ తోపు విషయాలు తెలియదు. వీళ్ళంతా స్టవ్ మీద పెనల్ అంటారు, పెనంలో దోశలు లాంటి వాళ్ళు, స్టవ్ కింద గ్యాస్ అంటారు. మీరు మా దగ్గరకు వచ్చినా మీకేమంటా, మేము మీ దగ్గరకు వచ్చినా మీకేమంటా. ఓకే, సో మొత్తానికి మీకోసం అంటే నీకు సెల్ఫ్ డబ్బా రాదు కాబట్టి నీ డబ్బా కొట్టడానికి నేను ఒక అమ్మాయిని నీకు ఇస్తా. సూపర్. నీకు నేను ఒక బ్రోనిస్తా. ఇద్దరు క్యాండిడేట్లతోటి ఎవరి గురించి ఎస్డి కొట్టుకుంటారో చూద్దాం. ఫావని ఫాడవే ఫాయిగా నీకోసం ఎదుటోడి జీవితాలు నాశనం చేస్తారా సంతోష? 1 2 3 గ్రో. యాక్చువల్ గా మా శ్రీకృష్ణ గురించి మీకు ఏం తెలుసు? చూడడానికి సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తుంటాడు, కానీ ఒరిజినల్ క్యారెక్టర్ అలాగే ఉంది. బయటికి వస్తే రచ్చే. అబ్బచ్చా, అట్లా అనిపిస్తుందా? మా మౌనికక్క అయితే చక్కగా బొట్టు పెట్టుకొని గాజులేసుకొని చంటి ఏ మౌనిమా రా అన్నగానే వచ్చి వినయంగా వంగి పాడే మౌనిమా అనుకున్నారా? మౌనిమా ఇక్కడ. అప్పట్లో అందం అంటే సూపర్ స్టార్ కృష్ణ, ఇప్పుడు ఈ కృష్ణ. అప్పట్లో అందం అంటే బాలీవుడ్ లో హేమాజీ, ఇక్కడ టాలీవుడ్ లో మౌనిమాజీ. పురాణంలో శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు, కానీ ఈ కృష్ణుడికి అంతకు మించి. అదే పురాణాల్లో సీత ప్రేమ కోసం రాముడు వనవాసం వెళ్తే మా మౌనిమ ప్రేమ కోసం ఒక్కొక్కరు కైలాసానికి వెళ్తున్నారు. నేస్తమా సాంగ్ విని అనుష్క నాగార్జునను వదిలేసి నువ్వే నా నేస్తం కావాలని ఈ కృష్ణుడు వెంబడబడింది.
అబ్బచా అంత లేదు. బాహుబలిలో ఒక్క చిన్న పాట పాడితేనే ప్రభాస్ వచ్చి మౌనిమాకి ప్రపోజ్ చేశాడు తెలుసా? షారుఖ్ ఖాన్ ఎప్పుడు కారులో మా శ్రీకృష్ణ పాటలు వింటాడు తెలుసా? నరేంద్ర మోడీ గారు ఫ్లైట్ లో వెళ్తూ మౌనిమా పాటలే హమ్ చేస్తాడు తెలుసా? అమితాబ్ బచ్చన్ గారికి బోర్ కొట్టినప్పుడల్లా మా శ్రీకృష్ణతో చాటింగ్ చేస్తాడు తెలుసా? అంతేం లేదమ్మా, మమతా బెనర్జీ గారికి ఎప్పుడు మనసు బాగాలేకపోయినా మౌనిమా గారికి టెక్స్ట్ చేస్తూ ఉంటారు తెలుసా మీకు? యాక్చువల్ గా ఈ రోజు హాలీవుడ్ లో 6 సాంగ్స్ పాడాలి, కానీ ఈ షో కోసం వచ్చాడు మా శ్రీకృష్ణ. అయితే మా మౌనికక్క కోలీవుడ్ లో ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్ లాగా వెళ్ళాలి, కానీ పాపం చంటి ముఖం చూసి షోకి వచ్చింది తెలుసా మీకు? ఎస్పీ బాలు గారు నా తరపున నువ్వు పాడతా తీయకి జడ్జ్ గా చేయమన్నారు తెలుసా? నిన్నే ఎస్పీ శైలజ గారు ఫోన్ చేసి యాక్చువల్లీ ఆ జడ్జ్ ప్లేస్ నీదమ్మా, మిస్టేకన్ గా శ్రీకృష్ణ గారికి వెళ్ళిందని చెప్పాడు తెలుసా? తెలుసుకో, మాకు కూడా తెలుసు. మా మౌనికక్క గ్రేట్, తోప్ తురు. నేను సెల్ఫ్ డబ్బా కొట్టమని, మీరు మరి దరిద్రంగా కంటైనర్లు కొట్ట. షారుఖ్ ఖాన్ ఈయన పాట వింటాడా? అన్నిటికన్నా బాగుంది అనుష్క నేస్తమా నేస్తమా పాటకి, వినడానికి చాలా బాగుంది. ఎవరికైనా అవార్డులు ఇవ్వాలంటే ఈవిడికి నట వామ్మో అని అవార్డు ఇవ్వాలి. ఈయనకి నట ఓయపు, వీడికేమో నట అరే, ఆవిడకేమో నట అంతే. ఆవిడ మొదలెడితే యాక్చువల్గా నీ యాక్టింగ్ ఫావని నువ్వు మంచిగా చేసినావు. అబ్బా ఏం డబ్బా కొట్టావు ఫావని. ఫావని గారికి మౌనిమ గారికి థ్యాంక్ యూ, సంతోష్ గారికి కృష్ణ గారికి థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది నా షో? ఇష్టం ఎక్కువ నేను ఎంజాయ్ చేసిన రౌండ్ ప్రాంక్ కాల్ రౌండ్. అవును, మీ చెల్లెలు ఇరికిచ్చామని అలా అని కాదు, బట్ ఐ రియల్లీ హ్యాడ్ ఫన్ ఫూలింగ్, అంటే అట్లా ఒకళ్ళని ఫూల్ చేస్తూ మాట్లాడడం చాలా బాగా అనిపించింది. నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఫస్ట్ ఈ షోలో నన్ను పిలిచినందుకు. చంటి గారి గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పగల. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు NSNI. దీంతో ఇప్పుడు హ్యాండ్సమ్ హీరో అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఎవరు అంటే ఈ షోలో హీరోయిన్ ఆఫ్ ది డే ఎవరు అంటే ఫవని. ఫవని అండ్ ద హీరో ఆఫ్ ది డే ఎవరు అంటే శ్రీకాంత్. మళ్ళీ మనం బాయ్ బాయ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం అదరగొట్టేద్దాం కాబట్టి అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు, బాయ్ బాయ్. కానీ వెళ్ళే ముందు మీ అందరి కోసం మరొకసారి, వీళ్ళందరి కోసం ఇంకోసారి ఒక్కసారి వీణ స్టెప్ చేయవా? తను వచ్చానంట సినిమా టీమ్. లెట్స్ వెల్కమ్ ధన్య బాలకృష్ణ, రష్మి, తేజు అండ్ నిన్ను చూసి కనిపడ్డాడా నువ్వు టర్మారిటీ, నువ్వు చీకటి నీ బలుగే మాకింకా పెళ్లి అవ్వలేదండి, మీకు కూడా అవ్వలేదు అనుకుంటున్నా. నాకు చెప్పండి. అంటే మీకు పెళ్లి అవ్వలేదు, నాకు పెళ్లి అవ్వలేదు, అంటే పెళ్లి చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకుంటాను, నా పర్మిషన్ దానికి. అమ్మాయిలు అందం, మొగం, ఎలా ఉంటాడు, ఎక్కడి నుంచి వస్తాడు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏం చూడరు.
మేము మాత్రం అన్నం దొరుకుతుంది తప్పేంటి? మీరు మాత్రం పువ్వు బాగుంటేనే కోసుకునేది, ఎండిపోయి కోసుకుంటారా మీరు? కోసుకోరు కదా. కళ్ళు ఇచ్చింది ఎందుకు దేవుడు? అన్నాన్ని చుట్టానికి.